హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే వ్యూయర్స్, లెట్ గో టు అవర్ టాపిక్. టుడే అవర్ టాపిక్ ఈజ్ కంజంక్షన్. Conjunction is a word that joins, connects two words, phrases or clauses together. Conjunction అంటే తెలుగులో సముచ్చయము అంటాం. కంజంక్షన్ అనేది రెండు వర్డ్స్ని జాయిన్ చేయడానికి కానీ, అలాగే రెండు ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి కానీ, అలాగే టూ క్లాజెస్ని జాయిన్ చేయడానికి కానీ మనం యూజ్ చేసే వర్డ్స్ని కంజంక్షన్ అంటాం. అంటే కంజంక్షన్ అనేది రెండు వర్డ్స్నన్నా కనెక్ట్ చేస్తుంది లేదా జాయిన్ చేస్తుంది, అలాగే రెండు ఫ్రేజెస్ని కనెక్ట్ చేస్తుంది లేదా జాయిన్ చేస్తుంది, అలాగే రెండు క్లాజెస్ని కనెక్ట్ చేస్తుంది లేదా జాయిన్ చేస్తుంది. సో కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ ఆర్ కనెక్ట్స్ టూ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ టుగెదర్. కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ లైక్ వైజ్. లైక్ వైజ్ అంటే అదే విధంగా. ఐ థింక్ యాపిల్స్ ఆర్ గుడ్, లైక్ వైజ్ ఐ థింక్ ఆరెంజెస్ గుడ్. యాపిల్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను, లైక్ వైజ్ అదేవిధంగా ఐ థింక్ ఆరెంజెస్ గుడ్, ఆరెంజెస్ కూడా బాగుంటాయని అనుకుంటున్నాను. ఇక్కడ లైక్ వైజ్ అనేది ఐ థింక్ యాపిల్స్ ఆర్ గుడ్, ఐ థింక్ ఆరెంజెస్ గుడ్. ఈ టూ క్లాజెస్ని కలపడానికి, జాయిన్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి యూజ్ చేశాం కాబట్టి ఈ లైక్ వైజ్ అనే వర్డ్ కంజంక్షన్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ బిసైడ్స్. బిసైడ్స్ అంటే దానితో పాటు, అది కాకుండా అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. వాట్ డూ యూ లైక్ బిసైడ్స్ ద యాపిల్? యాపిల్ కాకుండా ఇంకేమి ఇష్టం? అలాగే వాట్ డూ యూ లైక్ బిసైడ్స్ ద యాపిల్? యాపిల్తో పాటు ఇంకేమి ఇష్టం? ఈ రెండు మీనింగ్స్లో కూడా మనం బిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఫర్దర్ అంటే ఇంకా. హీ ఈజ్ వెరీ క్లెవర్, ఫర్దర్ హిజ్ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్. అతను చాలా తెలివైనవాడు, ఇంకా అతని ఫాదర్ వాళ్ళ నాన్న చాలా ధనవంతుడు. ఈ సెంటెన్స్లో కూడా ఫర్దర్ అనేది హీ ఈజ్ వెరీ క్లెవర్, హిజ్ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్. ఈ రెండు క్లాజెస్ని కలపడానికి మనం యూజ్ చేసాం కాబట్టి ఈ ఫర్దర్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఇన్ బ్రీఫ్ అంటే బ్రీఫ్గా, సింపుల్గా, క్లుప్తంగా అని తెలుగులో మనం చెప్పుకుంటాం. ఇన్ బ్రీఫ్ యూ షుడ్ నాట్ స్మోక్. ఇన్ బ్రీఫ్ అంటే బ్రీఫ్గా చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే యూ షుడ్ నాట్ స్మోక్, నువ్వు స్మోకింగ్ చేయకూడదు. ఈ సెంటెన్స్లో ఇన్ బ్రీఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఆల్దో. ఆల్దో అంటే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. ఆల్దో హీ ర్యాన్ ఫాస్ట్, హీ లాస్ట్ ద ఫైనల్ రేస్. ఆల్దో అయినప్పటికీ, హీ ర్యాన్ ఫాస్ట్ అతను వేగంగా పరిగెట్టినప్పటికీ, హీ లాస్ట్ ద ఫైనల్ రేస్ అతను చివరి రేస్ ఓడిపోయాడు. ఇందులో ఆల్దో అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అన్లెస్. అన్లెస్ అంటే తప్ప. ఐ వోంట్ పే అన్లెస్ యూ ప్రొవైడ్ ద గూడ్స్ ఇమ్మీడియట్లీ. యూ ప్రొవైడ్ ద గూడ్స్ ఇమ్మీడియట్లీ. నువ్వు సరుకులు ఇస్తే, అన్లెస్ తప్ప, ఐ వోంట్ పే నేను పే చేయను. నువ్వు సరుకులు ఇస్తే తప్ప నేను పే చేయను. ఇందులో అన్లెస్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎనీవే. ఎనీవే అంటే ఏమైనప్పటికీ. మామ్ థ్యాంక్స్ ఎనీవే బై. ఇక్కడ థ్యాంక్స్ ఎనీవే, అమ్మ ఏదేమైనప్పటికీ నీకు కృతజ్ఞతలు అని దీని యొక్క మీనింగ్. ఇందులో ఎనీవే అనేది కంజంక్షన్ అవుతుంది. బికాజ్. ద గర్ల్ ర్యాన్ బికాజ్ షీ వాజ్ అఫ్రైడ్. గర్ల్ వేగంగా పరిగెత్తింది, బికాజ్ ఎందుకంటే షీ వాజ్ అఫ్రైడ్ ఆమె భయపడింది. ఈ సెంటెన్స్లో బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. అంటే ద గర్ల్ ర్యాన్, షీ వాజ్ అఫ్రైడ్ ఈ టూ క్లాజెస్ని జాయిన్ చేస్తుంది కాబట్టి బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ద కంజంక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్, థర్డ్ వన్ ఈజ్ కొరిలేటివ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్స్, మూడవది కోరిలేటివ్ కంజంక్షన్స్.
ఈ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ used to link or join two words or phrases that are equally important or similar. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి రెండు ఫ్రేజెస్ని కానీ రెండు వర్డ్స్ని కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ ఫ్రేజెస్ అండ్ వర్డ్స్ అనేవి ఈక్వల్లీ ఇంపార్టెంట్, రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ కలిగినవి అయి ఉంటాయి, లేదా ఆర్ సిమిలర్, రెండు ఒకే విధమైనటువంటి లేదా ఈక్వల్ ఇంపార్టెంట్ కలిగినటువంటి వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ జాయిన్ చేయడానికి మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్. ఈ ఫర్ని మనం బికాజ్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. బికాజ్ అంటే ఎందుచేతనంటే అని చెప్పడానికి యూజ్ చేస్తాం కదా, అదే మీనింగ్లో బికాజ్ అంటే ఎందుకు, ఎందుకు అని చెప్పే మీనింగ్లో ఈ ఫర్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. రాము బాట్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ ఫర్ హీ వాజ్ థర్స్టీ. రాము ఒక బాటిల్తో వాటర్ తీసుకొచ్చాడు, ఫర్ హీ వాజ్ థర్స్టీ, ఎందుకంటే అతను దాహంగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఫర్ అనేది బికాజ్ అనే మీనింగ్లో మనం యూజ్ చేసాం. ఈ సెంటెన్స్లో ఏ బాటిల్ ఆఫ్ వాటర్ థర్స్టీ, ఈ రెండు ఫ్రేజెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ కలిగినటువంటి ఫ్రేజెస్. ఇటువంటి ఈక్వల్ ఇంపార్టెంట్ లేదా సిమిలర్ ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఈ సెంటెన్స్లో ఫర్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ అండ్. అండ్ అనే కంజంక్షన్ మనం ఇన్ ఎడిషన్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. ఇన్ ఎడిషన్ అంటే దానితో పాటుగా అనే అర్థం వచ్చే విధంగా ఈ అండ్ అనే కంజంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 1 డాగ్ అండ్ 2 ప్యారెట్స్. నా దగ్గర ఒక డాగ్ మరియు 2 ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ అండ్ అనేది డాగ్తో పాటుగా, ఇన్ ఎడిషన్ అనే మీనింగ్లో ఇక్కడ అండ్ అంటే దానితో పాటుగా, అంటే డాగ్తో పాటుగా 2 ప్యారెట్స్, 2 ప్యారెట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎండ్ అనే వర్డ్ని మనం ఇక్కడ ఎండ్ అనే కంజంక్షన్ని ఇన్ ఎడిషన్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ 1 డాగ్ అండ్ 2 ప్యారెట్స్. ఇక్కడ చూడండి, 1 డాగ్ 2 ప్యారెట్స్, ఇవి రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్డ్స్. సో ఈ విధంగా రెండు ఈక్వల్ ఇంపార్టెంట్ వర్డ్స్ని జాయిన్ చేయడానికి మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్లో ఎండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నార్. నార్ని మనం అండ్ నాట్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. అండ్ నాట్ అంటే అందుకే నేను చేయడం లేదు, అందుకే ఇది కాదు అని చెప్పే మీనింగ్లో మనం ఈ నార్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై వైఫ్ డస్ నాట్ లైక్ బ్రకోలీ నార్ డు ఐ. నా భార్యకు బ్రకోలీ అంటే ఇష్టం లేదు, నార్ డు ఐ, అందుకే నాకు కూడా ఇష్టం లేదు. ఇక్కడ నార్ అనేది అందుకే కాదు, అండ్ నాట్ అనే మీనింగ్లో ఉపయోగించాం కాబట్టి సో ఈ సెంటెన్స్లో నార్ కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బట్. ఈ బట్ని మనం హౌఎవర్ అయినప్పటికీ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. మేరీ లైక్స్ ఆరెంజెస్ బట్ నాట్ యాపిల్స్. మేరీకి ఆరెంజెస్ అంటే ఇష్టం, బట్ అంటే కానీ అయినప్పటికీ, నాట్ యాపిల్స్, యాపిల్స్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ బట్ అనేది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఆర్ అంటే ఎయిదర్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. ఎయిదర్ అంటే కాకుండా, అది కాకుండా అనే మీనింగ్లో మనం ఈ ఆర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ కాఫీ ఆర్ టీ. డూ యూ లైక్ కాఫీ, నీకు కాఫీ అంటే ఇష్టమా, ఆర్ టీ, అది కాకుండా టీ అంటే ఇష్టమా. ఇక్కడ కాకుండా అనే మీనింగ్లో మనం ఆర్ని ఉపయోగించి ఈ సెంటెన్స్లో ఆర్ని మనం ఎయిదర్ అనే మీనింగ్లో యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, కాఫీ ఆర్ టీ ఈ రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇటువంటి ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్డ్స్ని జాయిన్ చేయడానికి ఉపయోగించిన కంజంక్షన్ కాబట్టి ఈ ఆర్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్. ఎట్ అంటే దీన్ని మనం బట్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. బట్ అంటే కానీ. ద వెదర్ వాజ్ వెరీ కోల్డ్ ఎట్ వీ ప్లేడ్ ఇన్ ద గ్రౌండ్. ద వెదర్ వాజ్ వెరీ కోల్డ్, మనం బాగా చల్లగా ఉంది, ఎట్ కానీ వీ ప్లేడ్ ఇన్ ద గ్రౌండ్, మేము గ్రౌండ్లో ఆడాము. ఈ సెంటెన్స్లో ఎట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది.
నెక్స్ట్ వన్ ఈజ్ సో అంటే దేర్ ఫోర్ అందువలన అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. మై డాటర్ ఈజ్ వెరీ స్మార్ట్ సో ఎవ్రీబడి లైక్స్ హెర్. మా అమ్మాయి చాలా తెలివైనది సో అందువలన ఎవ్రీబడి లైక్స్ హెర్, ప్రతి ఒక్కరు ఆమెని ఇష్టపడతారు. ఈ సెంటెన్స్లో సో అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ని ఎఫ్, ఏ, ఎన్, బి, ఓ, వై, ఎస్ ఈ ఫస్ట్ లెటర్స్ అన్నిటినీ మనం కలిపి చదువుకుంటే FAN BOYS ఫ్యాన్ బాయ్స్ అవుతుంది. ఈ ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో సెకండ్ వన్ ఈజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. యూజ్డ్ టు జాయిన్ an independent clause with a dependent clause. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి యూజ్డ్ టు జాయిన్ an independent clause, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని విత్ ఎ డిపెండెంట్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్తో జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. సబార్డినేట్ క్లాజెస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్, ఆల్దో, వెన్, ఇఫ్, యాజ్, వన్స్, అంటిల్, వెదర్, టిల్, అన్లెస్, wherever, after, provided that, while, as soon as, even if, etc. ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, అతను బాగా కష్టపడితే హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్లో పాస్ అవుతాడు. ఈ సెంటెన్స్లో ఇఫ్ అనేది ఒక కంజంక్షన్. ఈ కంజంక్షన్ అనేది హీ వర్క్స్ హార్డ్, హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, ఈ రెండు క్లాజెస్ని యాడ్ చేయడానికి మనం యూజ్ చేసాం. ఈ రెండు క్లాజెస్లో హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడితేనే, హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, అతను పాస్ అవుతాడు. ఎగ్జామ్లో పాస్ అవడం అనేది ఇతను కష్టపడడం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ రెండు క్లాజెస్లో హీ వర్క్స్ హార్డ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అంటే అతను కష్టపడితేనే పాస్ అవుతాడు, ఒకవేళ అతను కష్టపడకపోతే పాస్ అవ్వడు. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది ఆధారపడి ఉంది. ఈ విధంగా ఇండిపెండెంట్ క్లాజ్ విత్ డిపెండెంట్ క్లాజ్, ఈ రెండు క్లాజ్ మొదటి క్లాజ్ మీద ఆధారపడేటువంటి ఇటువంటి సెంటెన్స్ని జాయిన్ చేయడానికి మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తాం. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. ఈ సెంటెన్స్లో అన్లెస్ అంటే తప్ప, అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే తప్ప, యూ విల్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వలేవు. ఇందులో కూడా యూ వర్క్ హార్డ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, యూ విల్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అతను కష్టపడితే తప్ప అతను ఎగ్జామ్లో పాస్ అవ్వలేడు అనే మీనింగ్. కాబట్టి డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ ఈ రెండు క్లాజెస్ని జాయిన్ చేయడానికి అన్లెస్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం. కాబట్టి ఈ అన్లెస్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. యూ విల్ వర్క్ హార్డ్ అంటిల్ యు పాస్ ఇన్ ద ఎగ్జామ్. అంటిల్ అంటే వరకు అని అర్థం. యూ విల్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడాలి, అంటిల్ యు పాస్ ఇన్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యే వరకు కష్టపడాలి. యూ విల్ వర్క్ హార్డ్ అంటిల్ యు పాస్ ఇన్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యే వరకు నువ్వు కష్టపడాలి. ఇక్కడ కూడా యూ విల్ వర్క్ హార్డ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, యు పాస్ ఇన్ ద ఎగ్జామ్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ ఈ రెండు క్లాజెస్ని జాయిన్ చేయడానికి మనం అంటిల్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ అంటిల్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ సా ఏ స్నేక్ ఐ స్క్రీమ్డ్ లౌడ్లీ. యాజ్ సూన్ యాజ్ ఐ సా ఏ స్నేక్, నేను స్నేక్ అంటే నేను పామును చూసిన వెంటనే, ఐ స్క్రీమ్డ్ లౌడ్లీ నేను గట్టిగా అరిచాను. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అనేది కంజంక్షన్, నేను పామును చూసిన వెంటనే నేను గట్టిగా అరిచాను. ఇక్కడ పామును చూడడం వల్లనే అరవడం అనేది జరిగింది. ఇందులో ఐ సా ఏ స్నేక్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, ఐ స్క్రీమ్డ్ లౌడ్లీ అనేది డిపెండెంట్ క్లాజ్.
ఈ ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం యాజ్ సూన్ యాజ్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఈ యాజ్ సూన్ యాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి రెండు క్లాజెస్ని, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని ఒక డిపెండెంట్ క్లాజ్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఇండిపెండెంట్, డిపెండెంట్ క్లాజులు అనేవి, ఇందులో డిపెండెంట్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్స్. జాయిన్ సిమిలర్ వర్డ్స్ బట్ ఆల్సో యూజ్డ్ ఇన్ పేర్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి జాయిన్ సిమిలర్ వర్డ్స్, సిమిలర్గా ఉండే వర్డ్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం, బట్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ పేర్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ రెండు కంజంక్షన్స్ ఉంటాయి. ఈ రెండు కంజంక్షన్స్ని ఒకేసారి పెయిర్గా, జతగా మనం యూజ్ చేస్తాం. ఈ పెయిర్లో అంటే జతగా ఉన్నటువంటి ఈ కంజంక్షన్స్లో ఒకదాన్నే మనం విడిగా యూజ్ చేయకూడదు. ఈ రెండు కంజంక్షన్స్ని కలిపే మనం యూజ్ చేయాలి. అటువంటి కోరిలేటివ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఎయిదర్ ఆర్. ఇందులో ఎయిదర్ ఆర్ ఈ రెండు కంజంక్షన్స్ని కలిపి ఒకే పెయిర్గా మనం యూజ్ చేయాలి, ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి. ఎయిదర్ యూజ్ చేసినప్పుడు అదే సెంటెన్స్లో ఆర్ కూడా రావాలి. అదేవిధంగా నైదర్ నార్, వెదర్ ఆర్, జస్ట్ యాజ్ సో, యాజ్ మచ్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, రాదర్ దాన్, బోత్ అండ్, హార్డ్లీ వెన్. ఈ విధంగా జతగా ఉన్నటువంటి, పెయిర్గా ఉన్నటువంటి ఈ కంజంక్షన్స్ని ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి. ఇటువంటి కంజంక్షన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బోత్ అండ్, ఈ బోత్ అండ్ అనే రెండు కంజంక్షన్స్ని, ఈ బోత్ అండ్ ఈ రెండింటినీ కూడా ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి. హీ టీచెస్ బోత్ సైన్స్ అండ్ సోషల్. హీ టీచెస్ బోత్ సైన్స్ అండ్ సోషల్. ఈ సెంటెన్స్లో బోత్ అండ్ ఈ రెండింటినీ కూడా మనం ఒకేసారి ఒకే సెంటెన్స్లో యూజ్ చేసాం. హీ టీచెస్ బోత్ సైన్స్ అండ్ సోషల్. అతను సైన్స్తో పాటు సోషల్ని కూడా టీచ్ చేస్తాడు. బోత్ అండ్, మనం బోత్ని యూజ్ చేసినప్పుడు ఎండ్ కూడా ఖచ్చితంగా అదే సెంటెన్స్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిదర్ ఆర్. ఎయిదర్ని యూజ్ చేసినప్పుడు ఆర్ కూడా యూజ్ చేయాలి. ఎయిదర్ ఆర్ ఈ రెండింటిని ఒకే సెంటెన్స్లో మనం యూజ్ చేయాలి. ఐ విల్ ఈట్ ఎయిదర్ యాపిల్స్ ఆర్ బనానాస్. ఈ సెంటెన్స్లో ఐ విల్ ఈట్ ఎయిదర్ యాపిల్స్, నేను యాపిల్స్ అయినా తింటాను, ఆర్ లేక బనానాస్, బనానాస్ అయినా తింటాను. నేను యాపిల్స్ లేక బనానాస్ తింటాను. ఇక్కడ ఎయిదర్ ఆర్, ఈ ఎయిదర్ ఆర్ని మనం ఒకే సెంటెన్స్లో యూజ్ చేసాం. ఎప్పుడైనా ఈ ఎయిదర్ ఆర్ అనేవి ఒకే పెయిర్గా మనం ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి, ఎందుకంటే ఇవి కోరిలేటివ్ కంజంక్షన్స్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ నైదర్ నార్. నైదర్ నార్ ఈ రెండు వర్డ్స్ని కూడా ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి. స్వీటీ లైక్స్ నైదర్ టీ నార్ కాఫీ. లైక్స్ నైదర్ టీ అంటే టీ అంటే కూడా ఇష్టం లేదు, నార్ కాఫీ, కాఫీ అన్నా కూడా ఇష్టం లేదు. ఈ నైదర్ నార్ అనేవి రెండూ ఇష్టం లేవు అంటే రెండూ కాదు అని చెప్పడానికి యూజ్ చేస్తాము. ఇంతకుముందు సెంటెన్స్లో మనం చెప్పుకున్న ఎయిదర్ ఆర్ అనేవి రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పే సందర్భంలో ఎయిదర్ ఆర్ను ఉపయోగిస్తాం. ఈ రెండిట్లో ఏది కాదు అని చెప్పే సందర్భంలో నైదర్ నార్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. హీ నాట్ ఓన్లీ స్టడీస్ హార్డ్ బట్ ఆల్సో ప్లేస్ వెల్. అతను చదవడమే కాదు బాగా ఆడతాడు కూడా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి రెండింటిని కూడా ఒకే సెంటెన్స్లో యూజ్ చేసాం. నెక్స్ట్ వెదర్ ఆర్. వెదర్ యూ డ్రైవ్ ఫాస్ట్ ఆర్ స్లో. నువ్వు వేగంగా డ్రైవ్ చేస్తావా లేక స్లోగా డ్రైవ్ చేస్తావా. వెదర్ ఆర్ ఈ రెండింటిని కూడా మనం ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి. వెదర్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్ను కూడా యూజ్ చేయాలి. అలాగే నాట్ ఓన్లీ యూజ్ చేసినప్పుడు బట్ ఆల్సో కూడా అదే సెంటెన్స్లో రావాలి. నైదర్ వచ్చినప్పుడు నార్ కూడా రావాలి, ఎయిదర్ వస్తే ఆర్ రావాలి, బోత్ వస్తే ఎండ్ రావాలి. ఈ విధంగా పెయిర్గా జతగా వచ్చేటటువంటి కంజంక్షన్స్ అన్నింటినీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, జస్ట్ యాజ్ సో, యాజ్ మచ్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, రాదర్ దాన్, బోత్ అండ్, హార్డ్లీ వెన్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం కంజంక్షన్స్ గురించి, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం
ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.